రాహుల్ రామకృష్ణ మనందరికీ తెలిసిన ఒక బెస్ట్ తెలంగాణ స్లాంగ్ కమెడియన్. అర్జున్ రెడ్డి జాతిరత్నాలు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మనిషి నౌన్ పర్సన్. అండ్ నాతోనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఈ నుండి అనే డైలాగ్తో మొత్తం అందరినీ ఆకర్షించేశాడు. గత కొంతకాలంగా ఈయన ఏ పోస్ట్ పెట్టినా సోషల్ మీడియాలో అది వైరల్ అవుతూనే ఉంది. మరి ఇప్పుడు కూడా ఒక పోస్ట్ పెట్టారు రాహుల్ రామకృష్ణ. ఇది ఆయన బాధతో ఆయన ఆవేదనని వ్యక్తం చేసిన పోస్ట్. ఎప్పుడైతే పోస్ట్ పెట్టారో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అంటే ఒక తెలుగు కమెడియన్ పెట్టిన పోస్ట్లో ఏముంది దేశం ఉలిక్కిపడే విధంగా, ప్రతి ఒక్కరూ చర్చించుకోవాల్సిన అంశం ఏముంది అంటే క్లియర్గా మనం దీని గురించి మాట్లాడుకోవాలి. రాహుల్ రామకృష్ణ ఇంట్లో విషాదం నెలకొంది. తన సోదరుడు మరణించారు. దీనికి కారణం గడ్డి మందు. మనందరికీ తెలుసు గడ్డి మందు అనగానే ప్రతి ఒక్కరి రైతుకి దీని గురించి అవగాహన ఉండే ఉంటుంది. అండ్ దీని గురించి మనం చాలానే మాట్లాడుకోవాలి. ఈ గడ్డి మందుని బేస్ చేసుకునే ఆయన పోస్ట్ పెట్టారు. ఆయన ఏమంటున్నారంటే, నా సోదరుడు మరణానికి కారణం ఈ గడ్డి మందు కాబట్టి దీన్ని నిషేధించండి, దీనివల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి ఈ గడ్డి మందు అమ్మకాల మీద కాస్త నియంత్రణ పెట్టండి, ఎవరికి పడితే వారికి అందే విధంగా చూడొద్దు. ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంటే గనక ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వారు అవుతారు అంటూ తెలంగాణ సీఎంఓని అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ట్యాగ్ చేస్తూ ఈ పోస్ట్ పెట్టారు. అందుకే ఇది సంచలనంగా మారింది. మరి ఈ గడ్డి మందు గురించి మనం ఒక్కసారి తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకి తెలుసు, కానీ సామాన్యుడికి కూడా తెలియాలి. మనకి మందుల షాప్ అంటే మళ్ళీ మెడికల్ షాప్స్ అనేసి అనుకుంటారు. కాదు, వ్యవసాయానికి ఏవైతే ఎరువులు కావాలో ఈ ఎరువులు దొరికే ప్రతి చోట ఈ గడ్డి మందు అనేది దొరుకుతుంటుంది. ప్రతి ఒక్క రైతు ఇంట్లో కూడా ఈ గడ్డి మందు ఉంటుంది. మనం చూస్తే రైతు చనిపోయాడు అనగానే రెండు అయితే ఉరి వేసుకుంటారు, లేదా పొలంలో మందు తాగి చనిపోయారు అంటారు. ఇది దేనికి వాడతారు అంటే, వరి పొలాలు ఏవైతే ఉంటాయో ఆ గడ్డి అంటే ఆ పొలం మధ్యలో కావచ్చు, లేదంటే మనకు ఒక గట్టు ఉంటుంది, ఆ గట్టు మీద కావచ్చు, పిచ్చి మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని సంహరించడం కోసం ఈ మందుని వాడతారు. ఇతర రకరకాల పంటల్లో కూడా ఈ మందుని ఉపయోగిస్తుంటారు. దీనివల్ల అక్కడ గడ్డి ఏదైతే పిచ్చి గడ్డి ఉంటుందో అది చనిపోవడమే కాదు, ఇది పీలిస్తే మనుషులకి కూడా రోగాలు వస్తాయి, మనిషికి కూడా ప్రాణాంతకం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రైతులు మన కోసం వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ శరీరాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ గడ్డి మందు వల్ల ఎంతో మంది రకరకాలుగా ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో చిన్న చిన్న గొడవలు వచ్చినా కానీ అది అందుబాటులో ఉండేపాటికి తాగడం, తర్వాత చనిపోయే ముందు రక్షించండి అని అడగడం, ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశారు. అయితే ఇది అంత ప్రమాదకరమా అంటే నిజమే. మనిషి ఒక్కసారి ఇది తీసుకున్నారు అంటే హాస్పిటల్కి వీలైనంత త్వరగా తీసుకెళ్తే 25% మాత్రమే మనకి ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే ఆ మనిషిని కాపాడటం అనేది చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే ఇప్పటికొచ్చి ఈ మందుకి విరుగుడు లేదు కాబట్టి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, తెలంగాణలో 5,500 మంది, అంటే ఏడాదికి 5,500 నుండి 6,000 మంది వరకు ఈ గడ్డి మందు వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. మరీ ముఖ్యంగా రైతు కుటుంబ సభ్యులు. మరి ఓవరాల్గా ఇండియాలో చూసుకుంటే ఎవ్రీ మంత్ దగ్గర 1,000 మంది అయినా ఈ మందు వల్ల మరణాలు అనేవి సంభవిస్తున్నాయని రికార్డ్స్ చెప్తున్నాయి. మరి ఇంత ప్రాణాంతకమైన మందుని నిషేధించమని ఇప్పుడు రాహుల్ రామకృష్ణ అడుగుతున్నారు. ఈ మందు తీసుకోగానే మన గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు ఈ 3 కూడా పాడవడం అనేది జరుగుతుంది. వెంటనే వాంతులు అవ్వడం, మోషన్స్ అవ్వడం, ఊపిరి తీసుకోవడంలో సమస్య ఏర్పడి ఆ మనిషి మరణించడం అనేది జరుగుద్ది. ఇదంతా కూడా కొన్ని క్షణాల్లోనే జరుగుద్ది కాబట్టి ఇంత ప్రమాదకరంగా మారింది. నెక్స్ట్, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి దీన్ని నిషేధించండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ గడ్డి మందు మనం ఏ ఎరువుల షాప్కి దొరికేస్తూ ఉంటుంది. మరి అలాంటి సిచ్యువేషన్లో ఎవరైతే డీలర్లు ఉంటారో ఈ డీలర్లకి ఒక నిబంధన అనేది పెట్టండి. ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వాళ్ళకి ఎంత పొలం ఉంది, దానికి ఎంత సరిపోతుంది అనేది చూసి ఇవ్వండి. ఎవరి ఇళ్లలో కూడా దీని నిలవ ఉండకూడదు అని ఇప్పటికీ చాలా మంది దీని మీద యుద్ధం ప్రకటించారు. ఇప్పుడు వారందరూ కూడా కదిలి వచ్చారు. మరొకసారి అందుకే దేశవ్యాప్తంగా ఉలిక్కి పడింది అని చెప్పేసి ఇప్పుడు దీని మీద ఎవరైతే ఫైట్ చేస్తూ వస్తున్నారో ఇప్పుడు వారందరూ కూడా మళ్ళీ ఫైట్ స్టార్ట్ చేశారు. ఈ గడ్డి మందుని నిషేధించండి, దీనివల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ వస్తున్నారు, మరీ ముఖ్యంగా రైతు కుటుంబాలు అని.
ఇది కొంచెం తీసుకున్నా చాలు, ఒక్క మూత తీసుకున్నా కానీ వెంటనే వారు మరణించడం అనేది జరుగుతుంది. అందుకోసమే ఇది ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది. మరి దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? నిజంగానే రాహుల్ రామకృష్ణ కోరిన విధంగా దీని మీద ఆంక్షలు పెడుతుందా, లేదు అంటే దీని ప్లేస్లో ఆల్టర్నేట్గా ఏదైనా కొత్త ఎరువుని పరిచయం చేస్తుందా అనేది ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్. మనం గతంలో చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే, ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని మధ్యలోకి లాగుతున్నాను అనే దాని గురించి నేను ఒక క్లారిటీ ఇస్తాను. ఖచ్చితంగా ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన అంశం. గతంలో అంటే కొద్ది నెలల క్రితం ఆయన ఒక మాట చెప్పారు, మనం ఎరువులు ఎక్కువగా వాడకండి పొలంలో, స్వచ్ఛమైన నాణ్యమైనది మాత్రమే తీసుకుందాము. అంటే మనం ఆర్గానిక్ పంట, లైక్ ఎందుకు అంటే మనం ఇప్పుడు బయటకు ఎక్కడికి వెళ్ళినా ఆర్గానిక్ పంట, ఆర్గానిక్ ఫ్రూట్, ఆర్గానిక్ రైస్ ఇలా చెప్తున్నారు కదా, మనం కూడా ఆ బాటలోకే వద్దాం. సహజ సిద్ధంగా దొరికే ఎరువుని మనం తయారు చేసుకుని వాడుకుందాం, కానీ ఇలాంటి కెమికల్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్తే అందరూ కూడా నవ్వారు. ఇప్పుడు ఎరువు లేనిదే పంట ఎలాగే, ఇన్ని బస్తాల బియ్యం కావచ్చు, ఇన్ని బస్తాలు ఎలా పండిస్తాము అని చెప్పేసి వారు అడిగారు. మరి ఎప్పుడో ఈ మాటల్ని చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సహజ సిద్ధంగా మనం పంటల్ని పండించుకొని ఆరోగ్యంగా ఉందాము అన్న మాటల్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు రాహుల్ కూడా అదే చెప్తున్నారు, ఈ గడ్డి మందులు లాంటివి నిషేధించండి, వీటి వల్ల అందరూ ప్రాణాలు కోల్పోతున్నారు. మా ఇంట్లో ఏదైతే విషాదం నెలకొందో ఇది ప్రతి ఒక్కరి ఇంట్లోకి పాకక ముందే దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆయన కోరుకుంటున్నారు. మరి ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ ట్వీట్ మీద ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అయితే వేచి చూడాలి.